ఆచరణకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. చేతకాని పాలనతో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథలలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి జెడ్పీ చైర్మన్ పుట్టమద్దుతో కలిసి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తనంతోనే మనం ఎందుకంటే మనం నెట్టేయబడ్డవాడి అన్న కొప్పులీశ్వర్ అన్న గారికి మరి ఈ కార్యక్రమానికి పిలువ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వాళ్ళ ప్రజల్లో మనసులో పడ్డ మరి విష బీజాన్ని నాటి ఏమైంది వాళ్ళు నమ్మే పరిస్థితి. దానికి తోడు ఈ దరిద్రపు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అబద్దపు 6 గ్యారంటీలు కూడా ప్రజల్లో పడ్డ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి బాగా ప్రచారం చేయడం వల్ల ప్రజలు కూడా నమ్మి ఇంకేదో కొత్తదనం చూస్తామనే ఉద్దేశంతో ఓట్లు వేసి 3వ నెల ఒక్క నెల పెన్షన్ బంద్ అయిపోయాయి. 1,246 లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చెప్పారు. మీరు చెప్పిన మాటేనా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇచ్చిందా? ఎక్కడ 3 నెలలు అయితే జీతాలు కాక తర్వాత ఇగో నీళ్లు లేవు. నీళ్ల విషయానికి వచ్చినప్పుడు మనం అబద్ధం మనం బావులలో అయితే ముంచుకునే పరిస్థితి.